కీర్తన సంఖ్య 84. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 4 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 4 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావడమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవలకు గుట్టి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఈ భాగానికి పెట్టిన పేరు దేవుని సన్నిధి కోసం నిత్యం పరితపించేవాళ్ళు ధన్యులు. ఈ కీర్తన కొరహు కుమారులు రాశారని చెప్పి పైన రాయబడింది. కానీ ఖచ్చితంగా దావీదే రాసి ఉండాలి అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈ కీర్తనలో దేవుని సన్నిధి గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని స్తుతించి ఆరాధించే ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గ్రహించిన వారు దావీదు కంటే ఎక్కువ ఎవరున్నారని నా అభిప్రాయం. ఇక్కడ దేవుని సన్నిధి గురించి మాట్లాడుతూ, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, నీ నివాసములు ఎంతో రమ్యములు, నా హృదయము నా శరీరము ఆనందముతో దేవుని దర్శించాలని కేకలు వేస్తుందట. వానకోవలకు గూటి స్థలం దొరికింది, బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికిందని ఒక ఎన్విఎస్ స్టేట్మెంట్ కూడా చెప్తున్నాడు. ఖచ్చితంగా దావీదని నేను అభిప్రాయపడుతున్నాను. తర్వాత భాగం 5 నుండి 7 వరకు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవునికి కనపడను. ఈ భాగానికి పెట్టిన పేరు దేవుని సన్నిధిలో అనుభవించే వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. సంవత్సరానికి 3 సార్లు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో కనబడాలి. కాబట్టి నలుమూలల నుంచి యెరూషలేముకు ప్రయాణం చేసే వచ్చే నేపథ్యంలో దారిలో మార్గాలు ఇప్పుడున్నట్టుగా అది వరకు లేవు. ఎడారులు కావచ్చు, అడవులు కావచ్చు, లోయలు కావచ్చు. బాకా లోయలో పడి వెళ్ళచ్చు అంటే దుఃఖంతో వెళ్తారు. కానీ దేవుని సన్నిధిలో కనపడినప్పుడు దేవుడు వారికి బలాన్ని ప్రసాదిస్తారు. వాళ్ళు నానాటికి బలాభివృద్ధి పొందుతారు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. బహుశా అబ్షాలోము సందర్భంలో దావీదు పారిపోయినప్పుడు దావీదు తిరిగి రావాలని దుఃఖంతో ఇటువంటి మాటలు పలుకుతున్నాడేమో. తర్వాత భాగం 8 నుంచి 10 వరకు. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును రక్షింపుము. నీ ఆవరణములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నివసించడం నాకు ఇష్టం. దావీదును అనుకోవడానికి మరొక కారణం ఏంటంటే, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు అని అంటున్నాడు. రాజు కదా, సింహాసనం మీద కూర్చోవటం కంటే కూడా దేవుని మందిర ద్వారం దగ్గర ఉంటే ఎంత బాగుండు అని దేవుని సన్నిధిని గురించి, దేవుని మందిరాన్ని గురించి ఎంత అద్భుతంగా కీర్తనకారుడు వివరిస్తున్నాడో మీరు ఆలోచించండి. అందుకనే ఈ భాగానికి పెట్టిన పేరు దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ధన్యుడు. చివరిగా 11 నుండి 12 వరకు. దేవుడైన యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మాడడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. ఈ భాగానికి పెట్టిన పేరు దేవుని సన్నిధిని అనుభవించే వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. దేవుడు సూర్యుడు కేడమునే ఉంటాడట. కేడం అంటే ప్రొటెక్షన్ కదా. సూర్యుని యొక్క లాభాలేంటో మనకు బాగా తెలుసు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు అని కీర్తనకారుడు చాలా అద్భుతంగా చెప్తున్నాడు.
ఈ భాగానికి పెట్టిన పేరు కూడా అదే, దేవుని సన్నిధిని అనుభవించే వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. ఈ కీర్తనకు పెట్టిన పేరు దేవుని సన్నిధి నుండి ఉద్భవించే ఆశీర్వాదాలు. యేసు ప్రభు కూడా చెప్తాడు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో, ఇదిగో నా సన్నిధి మీతో సదాకాలం ఉంటుంది అని స్వార్థీకరణ నేపథ్యంలో శిష్యులకు ద గ్రేట్ కమిషన్ అప్పగించిన నేపథ్యంలో యేసు ప్రభు చెప్పిన మాటలు. ఆ దేవుని సన్నిధి కోసం పరితపించేవారు ఆ దేవుని సన్నిధి యొక్క విలువను గ్రహిస్తారు. ఆ దేవుని సన్నిధిలో కలిగే ఆనందం ఈ భూమి మీద ఎవరివ్వగలరు? తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.